హైదరాబాద్ లో నయా దందా నడుస్తోంది. సెలూన్ వ్యాపారం ముసుగులో నీచమైన పనిచేస్తున్నాడు. కస్టమర్లను ప్రలోభపెట్టి ఉద్యోగుల ముసుగులో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో స్పా, థెరపీ, సెలూన్ సెంటర్స్ లో ఇది ఎక్కువగా జరుగుతోంది. పోలీసులకు సమాచారం వెళ్ళగా దాడులు చేయడంతో ఇలాంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఈ అల మొత్తం మూడో కంటికి తెలియకుండా సాగిపోతోంది. ఇది తెలిసిన వెంటనే దాడులు నిర్వహించి మహిళలు, యువతులను పట్టుకుంటున్నారు. తాజాగా మరో 2 ఘటనలు వెలుగులోకొచ్చాయి. పాలు, సెలూన్ల ముసుగులోనే కాకుండా లాడ్జిల్లోనూ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలకు పోలీసులు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం హైదరాబాద్ హ్యాబిట్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేయగా ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం చేస్తున్నట్టు సమాచారం అందుకున్నారు పోలీసులు. బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్టు కూడా గుర్తించారు. దీనికి కారణమైన రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనతో పాటు 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్ అండ్ 2 ఆర్గనైజర్స్ తో పాటు అక్రమ వ్యవహారాలు నడుపుతున్న లాడ్జ్ యజమాని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కోల్కతా, ముంబైకి చెందిన మహిళలుగా గుర్తించారు. విచారణ నిమిత్తం హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ కు వీళ్ళందరినైతే తరలించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాగే మియాపూర్లో స్పా సెంటర్ CYBAHTU పై దాడి చేసి 4 పురుషులు అండ్ 7 మహిళలు కూడా పట్టుకున్నారు పోలీసులు. సో కొందరు కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా మహిళల్ని ఈ నరక కూపంలోకి నెడుతున్నట్టు సమాచారం. పోనీ పనికి వెళ్దామంటే సరైన జీతం కూడా ఉండట్లేదు. దానికి తోడు వచ్చిన జీతం సరిపోతుందా అంటే ఆదాయానికి మించిన ఖర్చులతో సతమతం అవుతున్న పరిస్థితి అన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో దీంతో పాటు కొంతమంది ఏం చేయాలో తెలియక కుటుంబ భారాన్ని తమ నెత్తి మీద వేసుకుని ఆలోచన లేకుండానే వ్యభిచార కూపంలోకి దిగిపోతున్నట్టు సమాచారం. మరికొంతమంది ట్రాప్ చేయబడో లేక ఇతర కారణాలతో వ్యభిచారంలో నెట్టివేయబడుతూ ఉంటారు. కారణం ఏదైనా సరే ఇందులోకి మహిళలు వచ్చి ప్రాస్టిట్యూట్స్ గా ముద్ర వేయించుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ వ్యభిచారం కూపంలో బలైతోంది ఎవరు అనంటే మహిళలే అని చెప్పొచ్చు. సో రామ్ నగర్ అఖిల్ పైల్వాన్ వ్యభిచార ముఠా కేసులో కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. నగరం నడిబొడ్డులో హోటల్లో యువతులతో వ్యభిచార దందా నిర్వహిస్తున్న అఖిల్ పహల్వాన్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా అఖిల్ పహల్వాన్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. అఖిల్ పహల్వాన్ మీ పార్టీకి చెందినవాడంటే లేదు మీ పార్టీకి చెందినవాడంటూ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య సోషల్ మీడియాలో విమర్శలు భయంకరంగా గుప్పించుకుంటున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో అఖిల్ పహల్వాన్ దిగిన ఫోటోను బీఆర్ఎస్ మద్దతుదారులు షేర్ చేస్తుంటే కాంగ్రెస్ మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తలసాని సాయి కిరణ్ తదితర నేతలతో దిగిన ఫోటోలను కాంగ్రెస్ వైపు నుంచి నెటిజన్లు కౌంటర్ అటాక్ చేస్తున్న సిచ్యువేషన్. దీంతో సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో కలరింగ్ ఇచ్చుకునే అఖిల్ పహల్వాన్ అరెస్ట్ వ్యవహారం అటు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ అయితే దారి తీసినట్టు కనిపిస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెలుగుతీస్తున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తులో